ఏపీ వ్యాప్తంగా హీట్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావద్దన్నారు. గతంలో డీహైడ్రేషన్ కారణంగా పలువురు మృతి చెందినట్లు చెప్పారు. రాబోయే 4-5 రోజుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ఈ హీట్ వేవ్ కండిషన్ అనేది కొన్ని రోజులుగా ఎక్కువ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. ఈ వడదెబ్బ వల్ల మనకి చాలా ప్రమాదకరమైన ఒక వాతావరణం బయట ఉంది. సో కాబట్టి ప్రజలు ఎవరు ఎక్కువ ఎండ ఉన్న సమయంలో మెయిన్గా 11 గంటలకు ముందు పొద్దున, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ముందు వాళ్ళు బయట తిరగవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ హీట్ వేవ్ కండిషన్లో ఎక్కువ మంది బయట తిరగడం వల్ల డీహైడ్రేషన్ కారణం చేత గతంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే, అదేవిధంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా 11 గంటల నుంచి 4 గంటల మధ్యలో రాబోయే 4-5 రోజులు మీరు దయచేసి వెళ్ళకూడదని, బయట వెళ్ళవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఏదైనా సమస్య ఉంటే, మీకు బయట వెళ్ళినప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే దగ్గర ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలో కానీ దానికి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ పాకెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దగ్గర ఉన్న హాస్పిటల్ డాక్టర్ని సంప్రదించవలసిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా కూడా